from all the fans who love our megastar Chiranjeevi garu. తరాలు మారినా, తారీఖులు మారినా, పద్ధతులు మారినా, పలుకుబడులు మారినా, చిరంజీవి గారి మీద మన గుండెల్లో ఉండేటువంటి ప్రేమ ఎప్పటికీ ఉంటుంది. ఆయన బంగారు సింహాసనాన్ని వేసి మన హృదయాల్లో చిరస్థాయిగా స్థానాన్ని సంపాదించారు. పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారికి సాదర స్వాగతం పలుకుతున్నాము. ఏంటి ఫంక్షన్ ఉందా? ఎవరు హీరో? లైలా, మన విశ్వక్షన్ ఫంక్షన్కి వెళ్తున్నావా? ఎందుకు వెళ్ళకూడదు? అతను మన మనిషి కాదు, అవతల బాలకృష్ణ. అప్పుడప్పుడు తారక్ అంటాడు. అంటే మనుషులు అన్నాక వేరే వాళ్ళ మీద అభిమానం, ప్రేమ ఉండకూడదా? నా మీద ఆప్యాయత ఉండకూడదా? ఇదేంటిది? మా ఇంట్లోనే మా అబ్బాయి సూర్య అంటే చాలా ఇష్టం. అంత మాత్రం చేత వాడి ఫంక్షన్ వెళ్ళకూడదా? వాడితో కలిసి భోజనం చేయకూడదా? వాడితో ఉండకూడదా? అలాగే మరి మూర్తి గారు అడిగారా, నాగేంద్ర అడిగారా, ఎవరు అడిగారో తెలియదు. కానీ అక్కడ ఉన్నారు, వెళ్ళిపోయారు మూర్తి గారు. తెలియదు కానీ నేను ఆ క్లిప్ చూశాను, వాయిస్ గుర్తు లేదు. మీరు బాలకృష్ణ కాంపౌండ్ కదా విశ్వక్సేన్, ఇప్పుడు మెగా కాంపౌండ్ నుంచి ఆయన ఎలా వచ్చారు అని చాలా చక్కగా సమాధానం చెప్పాడు. మా ఇంటికి కాంపౌండ్ ఉంది కానీ ఫిలిం ఇండస్ట్రీ కాంపౌండ్ లేదని. ఐ అప్రిషియేట్.